మెగానే టీవీ. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 116 మున్సిపాలిటీలో జరిగిన ఈ పోరు సాధారణ ఎన్నిక కాదు. ఇది పట్టణ ప్రభావానికి సంబంధించిన ప్రతిష్టాత్మక సమరం. సర్వేలు ఒకవైపు కాంగ్రెస్కు ఆధిక్యం చూపిస్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు మాత్రం మరోలా ఉన్నాయని పలువురు విశ్లేషకులు అంటున్నారు. పట్టణాల్లో బీఆర్ఎస్ క్యాడర్ కదలికలు, స్థానిక నాయకత్వం ప్రభావం చూపాయని ఇన్సైడ్ టాక్. ఈ నేపథ్యంలో ఈసారి ఫలితాల్లో సర్ప్రైజ్ ఉండవచ్చన్న చర్చ జోరందుకుంది. అయితే నిజంగా గెలుపెవరిది? బీఆర్ఎస్ తిరిగి పట్టణాల్లో తన పట్టు చాటుకోబోతుందా? కాంగ్రెస్కే మెజార్టీ దక్కబోతుందా? లేక అందరినీ ఆశ్చర్యపరుస్తూ బీజేపీ మెజార్టీ సీట్లు సాధించుకుంటుందా? సర్వేలు ఏం చెబుతున్నాయి? మున్సిపల్ గడ్డపై జెండా పాతేది ఎవరు? తెలంగాణ రాజకీయాల్లో కీలక ఘట్టం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 166 మున్సిపల్స్కు పోలింగ్ జరిగింది. కొన్ని చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నా ఓటర్లు మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీగా తరలివచ్చారు. ఈసారి ప్రచారాలు కూడా 3 ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్న రేంజ్లో ప్రచారాలు చేశాయి. ఇక పోలింగ్ విషయానికి వస్తే కొన్ని చోట్ల ఉద్రిక్తతలు జరిగినా కూడా సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఈసారి అత్యధిక శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ శాతాన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే కేంద్రీకృతమైంది. ఇటు బీజేపీ కూడా మెజార్టీ స్థానాలు దక్కించుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో వెలువడిన సర్వే అంచనాలు ఆసక్తికర చిత్రాన్ని చూపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా 12 మున్సిపాలిటీలు ఉండగా మహబూబాబాదు, నర్సంపేట, భూపాలపల్లి, జనగామ, సిరిసిల్ల ప్రాంతాల్లో గట్టి పోటీ కనిపిస్తుంది. ప్రతి వార్డులో స్థానిక అంశాలే కీలకంగా మారాయి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 మున్సిపాలిటీలు ఉన్నాయి. సర్వే ప్రకారం కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 3, ఎంఐఎం 1, బీజేపీ ఖాతా తెరవలేదన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా 7 మున్సిపాలిటీలు ఉండగా కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ వంటి కీలక పట్టణాల్లో తీవ్ర పోటీ నెలకొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా 13 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక్కడ సిరిసిల్ల, హుజురాబాద్, పెద్దపల్లి, జమ్మికుంట ప్రాంతాల్లో కేడర్ స్థాయి పోటీ నెలకొంది. నల్గొండలో అయితే వార్ వన్ సైడ్ అంటున్నాయి సర్వేలు. కాకపోతే బీఆర్ఎస్ కూడా తగ్గేదిలే అన్న రేంజ్లో పోటీ ఇచ్చిందని సమాచారం. ఇక మొత్తంగా చూసుకుంటే పోలింగ్ జరిగిన 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్కు మెజార్టీ అని సర్వేలు చెబుతున్నాయి. అయితే గ్రౌండ్ లెవెల్ లెక్కలు మాత్రం కొన్ని జిల్లాల్లో టఫ్ ఫైట్ సూచిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్కు పట్టణ ప్రాంతాల్లో ఎప్పటి నుంచో ఒక స్థిరమైన ఓటు బ్యాంక్ ఉంది. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా, పట్టణ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ప్రాజెక్టులు, రోడ్లు, మార్కెట్ యార్డులు, మున్సిపల్ అభివృద్ధి పనులు, సిరిసిల్ల, సిద్దిపేట, హుజురాబాద్ వంటి ప్రాంతాల్లో బలమైన క్యాడర్ ఇవి బీఆర్ఎస్కు ప్లస్ పాయింట్లుగా మారే అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలో పార్టీకున్న బలమైన స్థాయి స్థానిక ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్, కామారెడ్డి, ఖమ్మం, వరంగల్ వంటి ప్రాంతాల్లో అధిక పోలింగ్ నమోదైంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం పట్టణాల్లో బీఆర్ఎస్కున్న క్యాడర్ మొబిలైజేషన్ ఈ పోలింగ్ శాతంలో కీలక పాత్ర పోషించి ఉండవచ్చని అంచనా వేశారు. ప్రత్యేకంగా కరీంనగర్, సిరిసిల్ల, జమ్మికుంట, హుజురాబాద్ వంటి పట్టణాల్లో బీఆర్ఎస్కు గట్టి ఆధిక్యం వస్తుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి సర్వేలు ఒక లెక్క చెబుతున్నాయి, పోలింగ్ శాతం మరో సంకేతం ఇస్తుంది. గ్రౌండ్ రియాలిటీ మాత్రం ఫలితాల రోజే స్పష్టమవుతుంది.